బిగ్ బాస్ సీజన్ 7లోకి రైతు బిడ్డగా ఎంట్రీ ఇచ్చి తన అద్భుతమైన ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పించిన పల్లవి ప్రశాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈయన బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా నిలిచి 35 లక్షల నగదు బహుమతిని, అలాగే ఒక నెక్లెస్ని, ఒక కారుని బహుమతిగా పొందాడు. ఇకపోతే ఈయనకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అనేక మంది ఫాలోవర్స్ ఉన్నారు. పల్లవి ప్రశాంత్కి యూట్యూబ్లో 1.17 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో 1.1 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. మిగిలిన సోషల్ మీడియా ఖాతాలతో కూడా ప్రశాంత్కి మిలియన్లోనే ఫాలోవర్స్ ఉన్నారు. ఈయనకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఈ రేంజ్లో ఫాలోవర్స్ ఉండడంతో ఇతను నెలకి లక్షల్లో సంపాదిస్తాడని చాలామంది అనుకున్నారు. కాకపోతే ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నా కూడా ఇప్పటి వరకు ప్రశాంత్ సోషల్ మీడియా ద్వారా ఒక్క రూపాయి కూడా సంపాదించలేదని ప్రశాంత్ గురువు అయినటువంటి శివాజీ తాజాగా చెప్పుకొచ్చాడు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆదాయం రావాలంటే ముందుగా ఆయా ఛానల్స్ మానిటైజేషన్ కావాలి. అయితే ప్రశాంత్కి మానిటైజేషన్ గురించి కానీ, అది చేస్తే డబ్బులు వస్తాయనే విషయం కూడా తెలియదని నమ్మశక్యం కాని నిజాన్ని బయటపెట్టారు హీరో శివాజీ. తాజా ఇంటర్వ్యూలో శివాజీ మాట్లాడుతూ, ప్రశాంత్ని అమాయకుడని, మర్మం తెలియని మనిషి అని నేను నమ్మాను. అదే నిజం. మరో విషయం చెప్పాలి, ప్రశాంత్కి యూట్యూబ్లో 1.3 మిలియన్ల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో 1.5 మిలియన్ల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వీటి ద్వారా డబ్బులు వస్తాయని కూడా ప్రశాంత్కి తెలియదు. ప్రామిస్గా చెప్తున్నా, నేను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాడికి మానిటైజేషన్ చేయించా. వాడికి సోషల్ మీడియా మేనేజర్ కూడా లేడు. వాడు చాలా అమాయకుడు. నా ఇంట్లో నుంచి నేను వాడిని మానిటైజేషన్ చేయించా. వాడికి నిజంగా అంత బ్రెయిన్ ఉండుంటే వాడికి ఉన్న ఫాలోవర్స్కి ఎంత సంపాదించేవాడో అని తెలియజేశాడు.